పూజ్యులు పెద్దలు కెఈ కృష్ణమూర్తి గారికి, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వారందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు పేరుపోక వెంకటేశ్వరరావు మాదిగా, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల చైర్మన్ గా పనిచేస్తా ఉన్నా. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఈసారి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు 16వ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రని చేపట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని, ఎంఆర్పిఎస్ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ గౌరవనీయులైన పెద్దలందరి దగ్గర కూడా తీసుకొచ్చి మేమందరం ఏ విధంగా అయితే మీకు కష్టపడి పనిచేశామో, బాబు గారు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారు, భవిష్యత్తులో కూడా మా జాతికి మీరు అండగా నిలబడాలని తెలియజెప్పడం కోసమే వారిని పరామర్శించి కలిసి వారి యొక్క అభినందనలు కూడా తీసుకోవడం అవసరం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం, ఎందుకు కృతజ్ఞత యాత్ర చేపట్టబోతున్నామంటే ఒకటే, 1996లో చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి హైదరాబాద్ ఆ రోజుల్లో ఇదిగో మీకు నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను, వర్గీకరణ చేస్తాను, మీ మాదిగ జాతి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 1 కోటి మంది ఉంటే మీరు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి మీ అభివృద్ధి కోసం తోడ్పడతానని మాట ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. 96లో మాట ఇచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో ఆ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి వచ్చింది, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు కూడా మాదిగలు కాగలిగారు. మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలు కాగలిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మాకు ఆ రోజు సాధించి పెట్టాడో ఈ రోజున మేమందరం కూడా అభివృద్ధి చెందామంటే కేవలం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మాదిగలకి వర్గీకరణ విషయంలో అండగా నిలబడతానని చెప్పిన మాట నిజమే. అనేక అడ్డంకులు సృష్టించబడ్డాయి. వాటన్నిటిని కూడా అధిగమించి అధికారంలోకి రావడానికి ముందు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను వస్తే అధికారంలో చేస్తానని ఆయన మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర జిల్లాలను యూనిట్ గా తీసుకుని చేయబోతున్నానని ఆయన స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేయబోతా ఉన్నాం. అంతేకాదు, నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో గాని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో గాని మాదిగలకు 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే 15 సీట్లు మాదిగలకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. కాబట్టి రాజకీయంగా మాదిగలకి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, వర్గీకరణ చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎస్సీలకు చెందినటువంటి, దళితులకు చెందినటువంటి 27 సంక్షేమ పథకాలను రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు, 27 పథకాలను మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరించబోతున్నాము. కాబట్టి 20 సంవత్సరాల పాటు జగన్ పాలనలో మేము వెనకపోయాం. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితోనే మాదిగల సమగ్ర అభివృద్ధి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా ఉన్నది. 5 ఏళ్ల పాలనలో దళితుల మీద దాడులు జరిగినా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. డాక్టర్ సుధాకర్, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హత్య కేవలం ప్రభుత్వ హత్యే. డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కేవలం ప్రభుత్వం చేసినటువంటి కుట్ర హత్యే. అటువంటి చంపిన దుర్మార్గుడిని పక్కన పెట్టుకున్న వైఎస్ జగన్ ని దళితులు ఎన్నికల్లో క్షమించకుండానే తగిన గుణపాఠం చెప్పారు. 11 సీట్లు రావడం కూడా ఇంకా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాడు, ఆంధ్ర రాష్ట్రం అటవీ పాలన కొనసాగుతుంది, దాడులు జరుగుతున్నాయని చెప్పి. మేము అడుగుతున్నాం, అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అని
మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దళితుల సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేశారు. దళితుల మీద దాడులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కేంద్రంగా చేయబోతా ఉన్నాడు. ఇవాళ సూపర్ 6 పథకాల పేరుతో ఇవాళ వచ్చిన నెల రోజులనే కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేసి చూపించినటువంటి గనుడు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి ఉంటుందని మేము తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి మాదిగలు ఖచ్చితంగా ఎన్నికలకి ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా ఆయనకే అండగా ఉంటారు. ఆయనతోనే మా అభివృద్ధి అని మేము తెలియజేస్తూ, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు పెట్టే ఏదైతే మాదిగల కృతజ్ఞత యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర కర్నూలు జిల్లాకు కూడా రాబోతుంది. పెద్దలందరూ కూడా అండగా నిలబడి మాకు మేము ఎట్లాగైతే మీ పట్ల కృతజ్ఞత ఉన్నామో మాదిగలు కూడా భవిష్యత్తులో మా పేదరికాన్ని కానీ మా సామాజిక అంశాలు కానీ మా కోరికలు కానీ ఏవైతే ఉన్నారో పెద్దలు మరి అందరూ కూడా ఒక్కరైనా కాదు అందరూ కూడా కె కృష్ణమూర్తి గారు కానీ వారి నుంచి మరో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను మాకు సహాయ సహకారాలు అందించాలని పెద్దలుగా మీ అందరికి కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా జగన్ పాలనలో నష్టపోయాం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో విజయం సాధిస్తామని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తూ, కృతజ్ఞత యాత్రకి పెద్దలు అండగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై జగజ్జీవన్. అధ్యక్షులైనటువంటి మిత్రులు సోదరులు వీరబాబు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి కృతజ్ఞత యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి తండోర నాయకులకు ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు గారు, జాతీయ ప్రధాన మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు సోమశేఖర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా మిత్రులు వెంకటస్వామి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మరి జేఎంసీ గారు ఇక్కడ నుంచి వెంకటేశ్వరరావు భార్య గారికి మా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం మాట్లాడిన తర్వాత, అదేవిధంగా పెద్దలు మా పూర్వీకులు అయిన కె కృష్ణమూర్తి గారు, అదేవిధంగా చివరిగా మా పేరుకోలు